యో మామ, మన మదనపల్లి వాతావరణం ఎట్లా ఉండదు మీ అందరికీ తెలిసిందే. ఆ బ్యూటిఫుల్ క్లైమేట్ ని మీ అందరికీ చూపించాలని వానకి తడిసి చలికి వణికి వేడి వేడి టీ తాగదామని చెప్పి రాయల్ అరేబియాకి వచ్చినాయా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి మామ. మంచి హైవే పక్కలో విశాలమైన స్థలంలో మంచి గ్రీనరీలో బ్యూటిఫుల్ లైటింగ్ లో కూర్చొని ఎదురుగా వచ్చేపోయే బండ్లను చూస్తూ దూరంగా బసినకొండను అబ్బా రాయల్ అరేబియాలో కూర్చొని ఒక టీ తాగితే ఉంటది మామ. ఆ సీనే వేరే లెవెల్. ఈవినింగ్ టైమ్స్ లో ఆరు బయట అలా కూర్చొని మంచు పడతా ఉంటే వేడి వేడి టీ గానీ మంచి స్నాక్స్ గానీ ఏమైనా తింటా ఉంటే ఉంటది అని చెప్పి నేను రాయల్ అరేబియాకి వచ్చినే. ఈడ చూసి వీళ్ళు ఆరు బయట నిప్పుల మీద మంచి చికెన్ ఐటమ్స్ కాల్చిస్తా ఉన్నారు. అది చూసి నేను కూడా 2 ఐటమ్స్ తిన్నామని 2 చికెన్ కడ్డీలు ఒక కీమా పరాటా ఆర్డర్ చేసి బయట కూర్చొని అలా వ్యూ చూసుకుంటా మంచి మంచి ఐటమ్స్ తిన్నాం అనుకుంటేనే. కానీ ఆ మంచికి ఆ చలికి ఐటమ్స్ అన్ని చల్లగా అయిపోతాయి లోపల పోతేనే. కానీ లోపల కూడా ఈ ఐటమ్స్ అన్ని అలాగే నిప్పుల మీద అలాగే పెట్టుకొని తినే ఒక ఎఫెక్ట్ కూడా ఉంది మామ ఈ రెస్టారెంట్ లో. మీరు లోపల కూర్చుంటే మీ టేబుల్ మీదకే నిప్పులు వచ్చేస్తాయి. మీకు మీరే అన్ని కాల్చుకొని తినే వ్యవహారాలు చాలా ఉన్నాయి మామ. ఏది ఏమైనా మన మదనపల్లిలో చలి ఏ మాత్రం తగ్గడంలే. దానికి తోడు ఈ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గడంలే. వెరైటీ వెరైటీ ఆఫర్లు, వెరైటీ వెరైటీ కంటెంట్ లో ఏవంటే అవి క్రియేట్ చేస్తున్నారు. ఇక మన రాయల్ అరేబియాలో అయితే మీరు కూర్చున్న టేబుల్ మీద మీకు నిప్పులు పెట్టి కాల్చి ఇచ్చేస్తున్నారు. యో మామ, నువ్వు మన రాయల్ అరేబియాకి వచ్చి వేలు లక్షలు పెట్టి తినాల్సిన పని లేదు మామ. ఆ బ్యూటిఫుల్ అంబియన్స్, ఆ క్లైమేట్, ఆ అట్మాస్ఫియర్ ని కేవలం ఒక టీ తాగుతూ ఎంజాయ్ కూడా చేయొచ్చు మామ.